కానీ మంచి ఆశ ఉంది, ఉద్దేశం ఉంది. సాక్షాత్తు ఆర్ కృష్ణయ్యని సైతం చంద్రబాబు ఆహ్వానించి అవమానపరచడం జరిగింది. దానికి అసలైన కారణం ఏమంటారు? అంటే ఆయన చంద్రబాబు మీరు ఇదొకటే ఇవి చిన్న బ్రీఫ్గా చెప్పిన అంతకు ముందు 2 years కింద అక్కడ ఆంధ్రప్రదేశ్లో బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం అని గుర్తింపు పొందిన సంఘం ఉంది. అందులో 12,000 మంది ఉద్యోగులు ఉంటారు. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగుల సంఘం, ఇంకా వేరియస్ ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఎప్పుడో 15 ఏళ్ల కింద గుర్తించిన సంఘాలు ఉన్నాయి. వాటికి ఈయన గుర్తింపు ఆపేశాడు. ఏం సార్ మా గుర్తింపు ఆపేశాడు, ఆటోమేటిక్ ఇవ్వాలి కదంటే నో, మీరు కృష్ణయ్యని గౌరవ అధ్యక్షులుగా పెట్టుకున్నారు, ఆయన తొలగిస్తేనే మీకు నేను మీకు దాన్ని గుర్తింపిస్తాను. వాళ్ళందరూ నిశ్చేష్టలు అయిపోయారు. ఏం సార్ మీ పార్టీ ఎమ్మెల్యే సీఎం అని తీసుకొచ్చినావు, ఆయన నీకు వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలేదు, పార్టీ మారలేదు, ఇన్ని విలువలు ఉన్న నాయకుడు నీకు దొరకడం అదృష్టము, ఆయనను నువ్వు వద్దంటావు ఏంటంటే నో అని అన్నట్టు. అన్నాక ఒకరిద్దరు పోయి పర్సనల్గా ఆయన సామాజిక కమ్మ వర్గానికి చెందినటువంటి వాళ్ళు పోయి కలిసినట్ట. ఏంటిది మీరు కృష్ణయ్యను ఇట్లా తీసేస్తున్నారు, అడుగున దొక్కేస్తున్నారు, మీరు ఇది పద్ధతి కాదు అని అన్నట్టు. అంటే టీవీలోనేమో నీ గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, హుందాగా మాట్లాడుతున్నాడు, నీ విజ్ఞతకి టీవీలో కూడా చెప్పాను అనేక సందర్భాల్లో. టికెట్ ఇవ్వకపోతే ఆయన మీద విమర్శించలేదు నేను, ఆయన విజ్ఞతకు వదిలిపెడుతున్నాను. ఇంత ఆయన హుందాగా మాట్లాడితే ఇట్లా చేస్తున్నాం ఎందుకంటే ఆయన చంద్రబాబు ఏమన్నాడంటే తెలుసా, కృష్ణయ్య అంటే నాకు కూడా గౌరవం ఉంది, వ్యక్తిగతంగా నేను లైక్ చేస్తా, కానీ ఆయన ఎత్తుకున్న కాజ్ ఏదైతుందో బీసీ వాదము అది మహా డేంజర్ మన అధికారానికి, కమ్మ సామ్రాజ్యానికి అది చాలా డేంజరు. మనం వాళ్ళు ఓటు బ్యాంక్ అంటే ఆయన తెలంగాణలో ఉంటారు, నువ్వు ఆంధ్రలో ఉంటావు, నీకెట్లా ప్రమాదం అని వీళ్ళు పోయిన వాళ్ళు అడిగారు. అంటే తెలంగాణలో కనుక బీసీవాదం ఒకసారి రేజ్ అయితే దాని ప్రభావం నెక్స్ట్ ఆంధ్ర మీద పడతాయి, ఆంధ్రప్రదేశ్ మీద పడతాయి. అక్కడ బీసీ ముఖ్యమంత్రి అయితే ఇక్కడ కూడా బీసీ ముఖ్యమంత్రి కావాలని ప్రజల నుంచి వచ్చేస్తాయి. అందుకే ఆయన తొక్కి పెట్టాలని కావలసి చేసిన మీరు దాన్ని పాజిటివ్గా తీసుకొని మీరు పట్టించుకోకూడదు, నాకు వదిలిపెట్టుండి అని చెప్పినట్ట. అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, పోయిన వాళ్ళందరూ. అంతేకాదు ఆయన అంతవరకు చేసిండు, టికెట్ ఇవ్వలేదు, ఫ్లోర్ లీడర్ ఇవ్వలేదు, అన్నీ సంఘాల గుర్తింపు రద్దు చేసిండు, నేను నోరిప్పలే. ఇవన్నీ మొన్న ఎన్నికలు అయిపోయాక మళ్ళీ మా సంఘాల నాయకులు ఆడిపోయారు ఆయన దగ్గరికి పోయి బీసీ సమస్యల మీద రిప్రజెంట్ చేసిండు. అక్కడ దాని మీద ఒక లెటర్ ప్యాడ్ మీద నా ఫోటో ఉంది, దాన్ని చూసి మనిషి మండిపడ్డాడంట. ఎందుకయ్యా మీరు కృష్ణయ్యని పిలుస్తారు వీటికి, ఆయన ఒక బీసీ ఉగ్రవాది, మిగతా బీసీ లీడర్లు లేరా, ఆయన నా ఏపీకి ఎందుకు రానిస్తారు, రానియొద్దని అన్నమాట. వీళ్ళు స్టన్ అయిపోయారు. ఏంటిది కృష్ణయ్య, ఇది ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడైనా పోవచ్చు, ఆయన జాతీయ నాయకుడు, ఇన్ని స్కీములు పెట్టించాడు, పోరాడి ఫీజుల రియంబర్స్మెంట్ పెట్టించాడు, పోరాడి హాస్టళ్ళు పెట్టించాడు, పోరాడి స్కాలర్షిప్ స్కీమ్ పెట్టించాడు, పోరాడి లోకల్ బాడీ రిజర్వేషన్లు పెట్టించాడు, ప్రతి స్కీము ఈరోజు ఉద్యోగాలు భర్తీ చేయించాడు, టీచర్ పోస్టు భర్తీ చేయించాడు. ఆయన చేసిన ప్రతి పోరాటం బీసీలకు కుల ఫెడరేషన్లు పెట్టించాడు, కార్పొరేషన్లు పెట్టించాడు, లోన్లు ఇప్పించాడు. ఈరోజు ఉన్న బీసీలకు లభిస్తున్న గౌరవం, గుర్తింపు అన్నీ కూడా ఆయన వల్ల వచ్చినాయి. అసటి నాయకుడిని రావద్దంటావేం సార్ అంటే నో, అవన్నీ ఏం కాకమ్మ కబుర్లు చెప్పొద్దు, ఆయన రానియొద్దు మీరు అంటే. వీళ్ళు వచ్చి నాకు ఎంబడే ఫోన్ చేశారు, ఇట్లా అన్నాడు, నీవు ఏపీకి వచ్చి ఆయన ఓడగొట్టిపోవాలి, జగన్కు మద్దతు ఇవ్వు, నీవు ఇన్ని రోజులు ఓపిక పెడితే నిన్ను ఫ్లోర్ లీడర్ సీఎం చేస్తాన్నాడు, ఫ్లోర్ లీడర్ చేయలేదు, పార్టీ ప్రెసిడెంట్ చేయలేదు, 13 మంది వెళ్ళిపోతే కూడా నువ్వు చివరి దాకుంటే టికెట్ ఇవ్వలేదు, చివరికి 13 పోయినాక 2 ఉన్నప్పుడు కూడా ఫ్లోర్ లీడర్ ఇవ్వలేదు, కాలేరు నుంచి కానీ ఇవ్వలేదు, నీకు ఎమర్జీ కాకుండా అడుగున నీకు అడ్డు తగిలిండు, నీ పేరు మీద సంఘాలు ఉంటే గుర్తింపు రద్దు చేసిండు, చివరకు నీకు టికెట్ కూడా ఇవ్వలేదు. అట్లాంటి మనిషిని ఇంత చేస్తే కూడా ఒక్క మాట విమర్శించలేదు. ఈరోజు ఎందుకు రాణిస్తున్నారని ఇంత ఓపెన్గా అంటుంటే, పౌరుషం ఉన్న మొగడవైతే నువ్వు దీన్ని వ్యతిరేకించాలి, గట్టిగా స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వమని అన్నాడు. వెంబడిగా అప్పటి నుంచి ఆయన మీద కత్తి లేపి యుద్ధం చేస్తున్నాం. తప్పనిసరి ఆంధ్రప్రదేశ్లో బీసీ రాజ్యాన్ని, తెలంగాణలో బీసీ రాజ్యాన్ని, వచ్చే ఎన్నికలు బీసీలద రాజ్యం స్థాపిస్తాం. ఇవి అన్నీ ఎవరికైనా ఇవి చివరి ఎన్నికలు, ఈ అగ్రకులాల
వచ్చే ఎన్నికలన్నీ బీసీలేవి అని చెప్పి ఛాలెంజ్ చేసి నేను చెప్తున్నా. బీసీల్లో చాలా ఫీలింగ్ ఉంది, చాలా అసంతృప్తి ఉంది. మమ్మల్ని అగ్రకుల పాలకులు మమ్మల్ని గోళ్ళిచ్చి బల్లిచ్చి మేకలిచ్చి కోడిపెట్టలిచ్చి పందులిచ్చే మమ్మల్ని సాటిస్ఫై చేస్తారు. కానీ మా యొక్క సమగ్ర అభివృద్ధికి, మా పిల్లల చదువు విషయంలో కానీ, చదువుకున్న పిల్లలకు ఉద్యోగ విషయంలో కానీ, మా కంపెనీలు పెట్టడము, పరిశ్రమలు పెట్టడము, ఫ్యాక్టరీలు పెట్టడము, ఎక్కడ కూడా మా కులాలను అభివృద్ధి చేయకుండా కులాలు అడ్డు తగులుతున్నాయి అన్నటువంటి తీవ్రమైన అసంతృప్తి, అగ్రహజ్వాలలు బీసీలో రగులుతున్నాయి. అది తప్పనిసరి తగిన భారీ మూల్యం ఈ పార్టీలు చెల్లించుకుంటాయని చెప్పి కూడా నేను హెచ్చరిస్తాను. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.